హలో మై క్యూటీస్, వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ మీషో హాల్ గాయస్. ఇవాళ వీడియో కొంచెం స్పెషల్, ఎందుకంటే అన్నీ కూడా నేను డిజైనర్ లెహంగా చూపించబోతున్నాను. చాలా చాలా బాగున్నాయి అన్నీ. ఇవన్నీ కూడా సెమీ స్టిచ్డ్ వస్తాయి, మనం ఫుల్గా స్టిచ్ చేయించుకొని వేసుకోవాలి. సో వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ లైట్ గ్రీన్ కలర్ షేడ్లో ఉన్న ఈ లెహంగా చాలా బాగుంది. కలర్ అయితే ఎంత బ్రైట్గా ఉందంటే మంచి పార్టీ వైబ్ ఇస్తుంది. సో ఏ ఎథ్నిక్ అకేషన్స్కి అయినా కూడా చక్కగా స్టైల్ చేయొచ్చు, ఏదైనా అకేషన్స్ ఉంటే. సో చాలా గ్రాండ్గా ఉంటుంది లెహంగా అయితే. మనకి ఇలా హిప్ దగ్గర మొత్తం మనకి ఇలా మంచిగా సెమీ స్టిచ్డ్ ఇచ్చేస్తారు. మనకి దీంట్లో స్టిచ్చింగ్ చేయాల్సింది ఏమీ ఉండదు, మొత్తం వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తారు సెమీ స్టిచ్డ్. అండ్ సైడ్కి మాత్రం మనం ఇలా స్టిచ్ చేయించుకున్నామంటే స్ట్రైట్గా సరిపోతుంది. లెహంగా మొత్తం ఇలా మంచిగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. అది కూడా చాలా గ్రాండ్గా ఉంది. మీకు క్లోజప్లో చూపిస్తాను ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇలా ఉంటుంది, గోల్డ్ కలర్, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో అలా ఇచ్చేసారు మొత్తం ఎంబ్రాయిడరీ. అండ్ ఇక్కడ మాత్రం మనకి సీక్వెన్స్తో ఇలా ఉంటుంది. ఇంకా మొత్తం మనకి సెమీ స్టిచ్డే వస్తుంది. కింద మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారు లెహంగాకైతే. ఎంత గ్రాండ్గా ఉంది చూడండి. ఇదైతే మొత్తం ఇలా 2 రోస్లో బార్డర్ అయితే ఇచ్చేసారు. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఈ బార్డర్ అయితే. బార్డర్ కింద కూడా మనకి ఇలా నెట్తో చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేశారు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ లెహంగాకి మనకి క్యాన్ కూడా ఇచ్చేసారు. వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చేస్తారు మొత్తం క్యాన్ కూడా. సో ఇలా కాబట్టి మనకి మంచిగా ఫ్లేర్ అయితే కనిపిస్తుంది లెహంగాకి. అదే హైలైట్. లెహంగాస్కి ఫ్లేర్ లేకపోతే అసలు బాగోదు కదా క్యాన్ యూజ్ చేయకపోతే. సో వాళ్ళే సెమీ స్టిచ్లో క్యాన్తో సహా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అదొక బెస్ట్ థింగ్ మనకి. అండ్ ఇంకా లైనింగ్ కూడా లోపల వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంతా కూడా మనకి స్టిచ్ చేసే వస్తుంది. ఇది వచ్చేసి లెహంగా. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇంత హెవీ లెహంగాకి బ్లౌజ్ సింపుల్గా వేస్తే అస్సలు బాగోదు కదా. సో మంచిగా డిజైనర్ బ్లౌజే ఇచ్చారు. ఇదైతే స్టిచ్ చేసి ఇవ్వలేదు, మనం స్టిచ్ చేసుకోవాలి. సో మంచిగా ఇది కూడా వీ నెక్ ఇచ్చేసి చాలా గ్రాండ్గా ఇచ్చారు. లెహంగాలో ఏదైతే ఎంబ్రాయిడరీ ఇచ్చారో అదే ఇచ్చారు మనకి బ్లౌజ్కి. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు లెహంగాకి బ్లౌజ్కి అయితే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఎంబ్రాయిడరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఇలా 2 సైడ్స్ కూడా మంచిగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. చాలా గ్రాండ్గా ఉంటుంది మనం స్టిచ్ చేయించి వేసుకున్నామంటే. కొంచెం మంచిగా స్టిచ్ చేసే వాళ్ళ దగ్గర ఇచ్చి స్టిచ్ చేయించుకున్నామంటే లుక్ చాలా బాగుంటుంది లెహంగా అయితే. ఎస్పెషల్లీ కలర్ చాలా బాగుంది. మరీ లైట్ షేడ్లో ఉన్న కలర్స్ లాగా కాకుండా, మరీ బ్రైట్ షేడ్లో ఉన్న కలర్స్ లాగా కాకుండా మంచి కలర్ ఇదైతే చాలా బాగుంటుంది. ఎవరికైనా కూడా మంచిగా సెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి లెహంగా అండ్ బ్లౌజ్. దీని మీదకి దుపట్టా అయితే ఇది కొంచెం బ్రైట్ షేడ్లో ఉంది కాబట్టి కొంచెం లైట్ షేడ్లో తీసుకున్నారు దీని మీదకి దుపట్టా. సో ఇలా వచ్చేసింది. ఇది మొత్తం మనకి నెట్ ఫ్యాబ్రిక్ అండ్ దాని చుట్టూ మనకి గోల్డ్ కలర్ అండ్ సీక్వెన్స్తో చక్కగా ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి దుపట్టా. మొత్తం దుపట్టాకైతే మనకి మొత్తం ఇలా అక్కడక్కడ కూడా ఇలా అయితే ఇచ్చేసారు. ప్లెయిన్గా ఇవ్వకుండా నెట్ మీద అక్కడక్కడ అలా ఎంబ్రాయిడరీ అయితే చేసి ఇచ్చేసారు. ఆ అవుట్ఫిట్ మీదకి ఆ లెహంగా మీదకి మనం స్టిచ్ చేసి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి దుపట్టా లెంత్ కూడా బాగుంది యాక్చువల్లీ. మరీ షార్ట్ లెంత్లో లేకుండా బాగుంది. మనం ఇది సింగిల్ లేయర్లో చూస్తే లైట్ కలర్లా కనిపిస్తుంది, కానీ మొత్తం ఇలా పెట్టి వేసుకున్నామంటే కొంచెం డార్క్ షేడ్లోనే కనిపిస్తుంది. ఈ లెహంగా మీదకి బాగా సెట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ లెహంగా. అండ్ మన సెకండ్ లెహంగా వచ్చేసి చక్కగా ఇలా మంచిగా బ్యాక్ ప్యాకింగ్లో ఇచ్చేసారు. పింక్ కలర్లో ఉంటుంది. ఇది కూడా కొంచెం హెవీగానే ఉంటుంది. పార్టీ వేర్కి అలా యూజ్ చేయాలంటే బాగా సెట్ అయిపోతుంది. కొంచెం హెవీ ప్యాటర్న్స్ అలా ఇష్టపడే వాళ్ళకైతే ఇవి బాగా సెట్ అయిపోతాయి. నాకు దీనికి వచ్చిన దుపట్టా అయితే చాలా నచ్చేసింది. నేను మీకు చూపిస్తా. ఫస్ట్ ఇది వచ్చేసి లెహంగాకి మొత్తం మనకి ఇలా సీక్వెన్స్తో అండ్ థ్రెడ్ వర్క్తో మంచిగా ఇలా అయితే ఇచ్చేసారు. మొత్తం చాలా హెవీగా ఇచ్చేస్తారు దీనికైతే. ఇది కొంచెం వెయిట్లెస్ కూడా ఉంటుంది. మనకి ఫాలింగ్ మెటీరియల్ టైప్లో వస్తుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసినారు. సో ఇలా ఉంటుంది మొత్తం. ఇది కూడా మనకి సెమీ స్టిచ్డే వస్తుంది. మొత్తం వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తారు. ఓన్లీ సైడ్కి మాత్రం మనం ఇలా స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో డిజైన్ అయితే ఇలా ఇచ్చేస్తారనమాట. మొత్తం లైన్స్ అలా ఇచ్చేసి కింద మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చేసారు బార్డర్ అయితే. దీనికి మనకి క్యాన్ అలా అయితే ఏమి ఇవ్వలేదు, ఓన్లీ లైనింగ్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి లెహంగా వస్తుంది. కలర్ చాలా బాగుంటుంది ఈ లెహంగా అయితే. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, కానీ నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి లెహంగా. దీని మీదకి మనకి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చేసారు. బికాజ్ ఆబ్వియస్లీ లెహంగా అంత గ్రాండ్గా ఉన్నప్పుడు మనకి బ్లౌజ్ సింపుల్గా వేస్తే అసలు బాగోదు కదా.
సో ఇది వచ్చేసి బ్లౌజ్కి కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చాలా హెవీగా ఇచ్చేసారు, మీరు చూడొచ్చు. సో ఇలా చాలా గ్రాండ్గా ఉంది. దీనికి మనకి బ్లౌజ్కి లైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మనం సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ పని కూడా అయిపోతుంది. సో ఇలా ఇచ్చేసారు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది దీని మీదకి. సో ఈ లైనింగ్ వేసి స్టిచ్ చేయించుకోవాలి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికి స్లీవ్స్కి కోసం కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా స్లీవ్స్ మనం కొంచెం ఫుల్ స్లీవ్స్ కావాలన్నా కూడా పెట్టించుకునేలాగా లెంతీగా స్లీవ్స్ కూడా చక్కగా ఎంబ్రాయిడరీ అయితే ఇలా ఇచ్చేసారు. ఎంబ్రాయిడరీకి బార్డర్ చూడండి స్లీవ్స్కి ఇచ్చింది, చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. సో మనం ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్కి తగ్గట్లు స్లీవ్స్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. వీళ్ళైతే కొంచెం పెద్ద స్లీవ్స్కి తగ్గట్లుగానే ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది. బెస్ట్ పార్ట్ దుప్పట్టా అని చెప్పా కదా, సో నా ఫేవరెట్ పార్ట్. చాలా బాగా ఇచ్చారు ఈ లెహెంగాకి అయితే. దుప్పట్టా చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. మంచిగా సేమ్ కలర్లోనే తీసుకున్నారు, కాకపోతే మొత్తం ఇలా ఫినిషింగ్ మొత్తం చాలా నీట్గా ఉంది. ఇలా కట్ వర్క్ టైప్లో వస్తుంది అండ్ ఇలా వస్తుంది. బార్డర్ కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా సేమ్ అదే దాంతోనే చక్కగా ఇలా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో చాలా నీట్గా ఇచ్చారు. అండ్ అక్కడక్కడ కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా మిడిల్లో కూడా మనకి సేమ్ అవే బూటీస్ లాగా ఇచ్చేసారు. ఈ అవుట్ఫిట్ మీదకి మనం స్టిచ్ చేసి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మన సెకండ్ లెహెంగా. మనం ఇప్పటిదాకా 2 లెహెంగాస్ అయితే చూసాం కదా. సో ఇప్పుడు నేను చూపించబోయేది అయితే హాఫ్ శారీ టైప్లో మనం యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి థర్డ్ వన్. దీనికి మనకి మొత్తం సేమ్ కలర్లోనే వస్తుంది, అంటే లెహెంగా, బ్లౌజ్ అండ్ దుప్పట్టా 3 కూడా మనకి సేమ్ కలర్లోనే వచ్చేస్తాయి. సో ఇలా ఉంటుంది లెహెంగా. ఇది కలర్ చాలా బాగుంటుంది. ఇలా పెద్ద బార్డర్ ఇచ్చేస్తారు, మొత్తం మనకి ప్లెయిన్గా వస్తుంది లెహెంగా అయితే. ఇది సెమీ స్టిచ్డ్ ఏం కాదు, ఫుల్లీ అన్స్టిచ్డ్, మనమే స్టిచ్ చేయించుకోవాలి. సో లెహెంగాకి అయితే ఇది వస్తుంది. కింద పెద్ద ఇలా బార్డర్ అయితే ఇచ్చేసారు. సో ఇలా కలర్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి లెహెంగా పార్ట్ వస్తుంది. అండ్ దీని మీదకి బ్లౌజ్ పార్ట్ చాలా బాగా ఇచ్చారు. యాక్చువల్లీ బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా, సేమ్ కలరే బట్ ప్లెయిన్గా ఇవ్వకుండా చక్కగా ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. ఇలా వస్తుంది. మొత్తం మనకి ఇది మిర్రర్స్ ఇస్తారు, ఇవైతే రియల్ మిర్రర్స్ వచ్చేస్తాయి మనకి. ఇంకా మొత్తం సీక్వెన్స్ అండ్ థ్రెడ్తోని చాలా బాగా ఇచ్చేసారు. అండ్ ఇంకా అక్కడక్కడ కూడా ప్లెయిన్గా లేకుండా ఇలా ఇచ్చేసారు మొత్తం సీక్వెన్స్తో. చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్లౌజ్ని మనం వేరే శారీస్ మీదకి అలా కూడా స్టైల్ చేయాలంటే చేయొచ్చు, బికాజ్ మొత్తం డిజైనర్ బ్లౌజ్ కాబట్టి. వేరే ఏదైనా శారీస్ మీదకి మన దగ్గర ఉన్న వాటికి అలా కూడా 2 in 1 లాగా యూజ్ చేయొచ్చు. బార్డర్ పార్ట్ అయితే నాకు బాగా నచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ దుప్పట్టా కూడా మనకి సేమ్ కలర్లో వస్తుందని చెప్పా కదా. సో ఇది వచ్చేసి దుప్పట్టా కూడా సేమ్ కలర్లోనే తీసుకున్నారు, కాకపోతే ప్లెయిన్గా రాదు, చక్కగా ఇలా ఇచ్చేసారు. దుప్పట్టా కూడా బాగుంది దీని మీదకైతే. సో చక్కగా ఇలా ఎంత బాగుంది చూడండి. బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది దుప్పట్టా. మనం స్టైల్ చేసామంటే మంచిగా ఫిట్టింగ్ చేయించుకొని చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది దుప్పట్టా అయితే. మంచిగా ప్లీట్స్ పెట్టి మనం వేసుకున్నామంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మన లాస్ట్ అవుట్ఫిట్. సో గైస్ వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ కలెక్షన్ బాగా నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.